మిత్రులారా, టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది ప్రతి ఎగ్జామ్లో బిట్లు రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనము టెక్స్ట్ బుక్ గ్రామర్ అయినటువంటి 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th, 7th, 8th, 9th, 10th ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా. ఇందులో భాగంగానే మనం ఈరోజు 3rd క్లాస్కి సంబంధించినటువంటి ఇందులో గ్లోజరీ ఏముంది, అదేవిధంగా వొకాబులరీ ఏముంది, అదేవిధంగా గ్రామర్ ఏముంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే ఈ మెటీరియల్ కావాలంటే మన యాప్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రకంగా తప్పకుండా మన వీడియోని మీరు లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ 3rd క్లాస్కి సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ తెనాలి రామ అండ్ ద థీవ్స్. తెనాలి రామ మరియు దొంగలు. థీవ్స్ అంటే ఎవరండి? దొంగలు. ఆ చాప్టర్లో ఉన్నటువంటి పేజీ నెంబరు 4 అండి. పేజీ నెంబర్ ఎంత? 4th పేజీ నెంబర్ తీయండి. అందులో గ్లోజరీ ఉంది. ఒకసారి గ్లోజరీ అనేటువంటిది కామన్గా మనకు సినానిమ్ అనుకోవచ్చు, లేకుంటే అర్థాలు. అందులో ఫస్ట్ జెస్టర్ అనేటువంటి పదం ఉంది. ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. ఎవరైతే ఎక్కువగా జోకులు చెప్తూ ప్రజలు నవ్విస్తూ ఉంటారో వాళ్ళని ఏమంటారు అంటే జెస్టర్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత విట్, ద అబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లెవర్ అండ్ హ్యూమరస్ వే. అంటే క్లెవర్గా, చాలా తెలివిగా, హ్యూమరస్ వే అంటే నవ్వు తెప్పించే విధంగా ఎవరైతే ఎబిలిటీ కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఏమంటామంటే విట్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్యార్డ్, ఏ ప్లేస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్. ఇంటి వెనుక భాగంలో ఉన్నటువంటి ప్లేస్ను, స్థలాన్ని బ్యాక్యార్డ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ డ్రా, పుల్ ఆర్ డ్రాగ్. పుల్ లాగడం, లేకుంటే పుల్ అంటాము, లేకుంటే డ్రాగ్. తర్వాత ఫేమస్, నౌన్ అబౌట్ బై మెనీ పీపుల్. చాలా మంది వ్యక్తులకు తెలిసినటువంటి వ్యక్తిని ఫేమస్ అని చెప్పడం అనేటువంటిది, పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తిని మనము ఫేమస్ పర్సన్ అని, ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కేర్ఫుల్, విత్ గ్రేట్ అటెన్షన్. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా కేర్ తీసుకునేటువంటి వ్యక్తులను మనము కేర్ఫుల్ అంటాము. వాల్యుబుల్, విలువైనటువంటిది. వర్త్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ, చాలా విలువతో కూడుకున్నటువంటిది, డబ్బుతో కూడుకున్నటువంటి దానికి వాల్యుబుల్ అంటాము. రష్డ్, డన్ ఇన్ హురే. అంటే హురే అంటే ఏంది? తొందరపాటు అనేటువంటిది మనం ఇక్కడ వస్తుంది. అయితే ఇక్కడ మనకు కాంటెక్స్టువల్ గ్రామర్, కాంటెక్స్టువల్ మీనింగ్స్ అనేటువంటిది ఆ చాప్టర్లో ఉన్నటువంటి మీనింగ్ అనేటువంటిది తీసుకుంటాం ఇక్కడ. కాబట్టి జనరల్ మీనింగ్ కాదు, ఆ చాప్టర్లో ఎలాంటి మీనింగ్ వస్తుంది అనేటువంటి దానికే ఇక్కడ మనకు గ్లోజరీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎస్కేప్ అంటే పారిపోవడం, టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్. కాబట్టి ఇక్కడ ఫ్రీ కావడం అన్నట్టు. ఇక్కడ వొకాబులరీ పేజ్ నెంబర్ 5 and 6 పేజ్ నెంబర్లో టెక్స్ట్ బుక్ తీయండి. అక్కడ నుంచి మనం అయితే ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ అనేటువంటిది ఉంటుంది. ఇన్ అంటే లోపల, అవుట్ అంటే బయట. నాకు తెలిసి రాయాల్సిన అవసరం లేదేమో, చిన్న చిన్న పదాలు ఇవన్నీ. బయట. ఎంటీ అంటే ఖాళీ, ఫుల్ అంటే నిండుగా. ఓపెన్ తెరవడము, క్లోజ్ ముయ్యడము. ఓల్డ్ న్యూ పాతది కొత్తది. ఫాస్ట్ వేగంగా, స్లో నెమ్మదిగా. ఇన్సైడ్ లోపల వైపు, అవుట్ సైడ్ బయటి వైపు. బిగ్ పెద్దది, స్మాల్ చిన్నది. రైట్ రాంగ్ తప్పు ఒప్పు. ఆఫ్టర్ తర్వాత, బిఫోర్ ముందు. అప్ పైన, డౌన్ కింద. పుల్ లాగడము, పుష్ తొబ్బడము. ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్. మనకు గ్లోజరీ అనేటువంటిది సేమ్ మీనింగ్లో అడగొచ్చు అండి, సినానిమ్ అని కూడా అడగొచ్చు మనకు. అదేవిధంగా వొకాబులరీలో మనకు ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ అనేటువంటిది అడగడానికి అవకాశం ఉంది. గ్రామర్ పార్ట్ చూసినట్లయితే పేజ్ నెంబర్ 7 ఒక్కసారి ఓపెన్ చేయండి. ఇది ఏపీకి సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ అండి. ప్రాపర్ నౌన్, నౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ ద పర్సన్స్, ప్లేస్, థింగ్స్ పర్టికులర్లీ కాల్డ్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఒక పర్సన్ని కానీ ప్లేస్ని కానీ మెయిన్గా వాటి పేర్లను తెలియజేసేటువంటి వాటిని ప్రాపర్ నౌన్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కువ శాతం మనము గ్రామర్ పైన డిస్కస్ చేస్తామండి, కాబట్టి జాగ్రత్త. వ్యక్తులను, వస్తువులను, ప్రదేశంలో ప్రత్యేకంగా పేర్కొన్నట్టు ఉపయోగించే నౌన్ను ప్రాపర్ నౌన్ అంటాం. మెయిన్గా పర్సన్స్ అండ్ ప్లేసెస్. ఓకే, దిస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తెనాలి రామ, శ్రీకృష్ణదేవరాయ, విజయనగరం. తెనాలి రామ పర్సన్ నేమ్, శ్రీకృష్ణదేవరాయ పర్సన్ నేమ్, విజయనగరం is a place name. Common noun. What is the meaning of common noun? Noun which are used to indicate the race of persons, place, things are called common.
అంటే కామన్గా ఉండాలి, అది ఎవరికైనా సంబంధించింది ఉండొచ్చు, అది కామన్గా ఉండేటువంటి నౌన్. వ్యక్తుల, ప్రదేశంలో, వస్తువులు, జాతిని ఉద్దేశించి నౌన్ కామన్ నౌన్గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే నౌన్స్ అండ్ కామన్ నౌన్స్. ప్రాపర్ నౌన్ అంటే మనకు తెలుసు, శ్రీకృష్ణ దేవరాయ ప్రాపర్ నౌన్, కింగ్ అనేటువంటిది కామన్ నౌన్. తర్వాత రెనాల్డ్స్ అనేటువంటిది ప్రాపర్ నౌన్. అదేవిధంగా విజయనగరం, సుందర్, రజియా, 5 స్టార్, హోండా, శాంసంగ్, దిస్ ఆర్ కాల్డ్ ప్రాపర్ నౌన్. ఇక్కడ కామన్ అంటే రెండింటికి కలిపి ఒకే పేరు ఉండడానికి కామన్గా తీసుకోవాలి. పెన్ కావచ్చు, సిటీ కావచ్చు, మ్యాన్ కావచ్చు, అదేవిధంగా గర్ల్, చాక్లెట్, కార్, మొబైల్, దిస్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్. కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెనాలి రామ అండ్ థ్యూస్ దాంట్లో ఉన్నటువంటి అన్ని గ్రామరు, వొకాబులరీ, అదేవిధంగా గ్లోసరీ అన్ని కూడా మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నా. సెకండ్ యూనిట్కి వెళ్ళిపోయినట్లయితే ద రిసిప్. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వెళ్ళిపోదామండి. రిసిప్, ద రిసిప్ బుక్, వంటల పుస్తకము ఇంపార్టెంట్ అండి. కుక్, వంటలు వండేటువంటి వ్యక్తిని మనం కుక్ అని చెప్తామండి. ఏ పర్సన్ హూ ప్రిపేర్ ఫుడ్, అండ్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్, ఎవరైతే ఆహారం తయారు చేస్తారో వాళ్ళను మనము కుక్కర్ అంటాము, కాబట్టి కుక్. ఇక్కడ అన్ఫార్చునేట్లీ అనేటువంటిది అన్లక్కీలీ అనేటువంటిది అన్ఫార్చునేట్లీ, ఫార్చునేట్లీ, అన్ఫార్చునేట్లీ రెండు కూడా మనకు తెలుసు. వరీడ్, ఫీలింగ్ అఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ, అంటే అన్హ్యాపీ అంటే సంతోషంగా లేకపోవడము. స్లైస్ అండ్ డైస్, టు కట్ అండ్ చూప్ సంథింగ్ ఇన్ టు పీసెస్, కాబట్టి ఏదైనా మనము పీసెస్గా కట్ చేయడానికి మనం ఏమంటామంటే స్లైస్ అండ్ డైస్ అనేటువంటిది చెప్తాము. డెలీషియస్, టేస్టీ, రుచికరమైనటువంటిది. ఇంకా వొకాబులరీకి వెళ్ళిపోయినట్లయితే పేజ్ నెంబర్ 17 తీయండి. ఆ పేజ్ నెంబర్లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ నౌన్ నెంబర్. నౌన్ నెంబర్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. నెంబర్ నౌన్ యొక్క సంఖ్యను తెలుపుతుంది. ఇక్కడ కైండ్స్ ఆఫ్ నెంబర్ అనేటువంటిది సింగులర్ నెంబరు, అదేవిధంగా ప్లూరల్, ఏకవచనము, ఇంకా సింగులర్ నెంబర్ అనే బదులు ఇంకా సింగులర్ నౌన్ అని కూడా చెప్పవచ్చు. బహువచనము. ఓన్లీ వన్, ఒకటి. మోర్ దాన్ వన్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ అంటాం. ఇక్కడ సింగులర్, ప్లూరల్ అనేటువంటిది ఇచ్చారు, ఇంపార్టెంట్ అండి. సింగులర్, ప్లూరల్ గురించి నేను జనరల్ ఇంగ్లీష్లో అద్భుతమైనటువంటి క్లాస్ చెప్పాను, అక్కడి నుంచి వస్తుంది 100%. ఇప్పుడు ఫర్నిచర్ ఉంటుందా, ఫర్నిచర్స్ ఉంటుందా, షూ ఉంటుందా, షూస్ ఉంటుందా, స్పెక్టకల్స్ ఉంటుందా, స్పెక్టకల్ ఉంటుందా, ఇన్ఫర్మేషన్ ఉంటుందా, ఇన్ఫర్మేషన్స్ ఉంటుందా, న్యూస్ ఉంటుందా, న్యూ ఉంటుందా, ఇవన్నీ కూడా ట్రెజర్ ఉంటుందా, ట్రెజర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మన యొక్క ఛానల్లో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. అదే రకంగా ఇవన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి కాబట్టి యాప్ను అయితే తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మన యొక్క ప్లే స్టోర్ నుంచి. సింగులర్ అంటే ఒకటే ఉంటాయి, ఫ్రెండ్, ఫ్రెండ్స్, మ్యాంగో, మ్యాంగోస్, టూత్, టీత్, ఇంపార్టెంట్. టూత్ అంటేనేమో సింగులరు, టీత్ అంటేనేమో ప్లూరల్. లేడీ, లేడీస్, బాక్స్, బాక్సెస్, మీడియం, ఇంపార్టెంట్, మీడియా, ఇంపార్టెంట్. లీఫ్, లీవ్స్, బెడ్, బెడ్స్, మిక్సర్, మిక్సర్స్, స్టవ్, స్టవ్స్. ఇక్కడ ఇంపార్టెంట్వి రెండు, ఒకటేమో టూత్, రెండవదేమో మీడియం. ఈ రెండు కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నటువంటివి కాబట్టి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మరికొన్ని చూద్దామండి. లాడల్, లాడల్స్, బాల్, బాల్స్, బ్యాగ్, బ్యాగ్స్, బౌల్, బౌల్స్, టేబుల్ స్పూన్, టేబుల్ స్పూన్స్, ప్లేట్, ప్లేట్స్, పీలర్, పీలర్స్. కాబట్టి అన్నీ కూడా ఎస్ చేరుస్తే, ఈఎస్ చేరుస్తే వచ్చేటువంటి ప్లూరల్. కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ టూత్ అండ్ మీడియం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రామర్ పార్ట్కి సంబంధించింది. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 19 చూసినట్లయితే ప్రనౌన్, సర్వనామము. విచ్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఆర్ కాల్డ్ ప్రనౌన్. పేరుకు బదులుగా వాడబడేటువంటిదే సర్వనామము. కాబట్టి పేరుకు బదులుగా వాడబడేటువంటిదే సర్వనామం అంటాము. ఐ, వి, యు, హీ, సి, ఇట్, దే. దేర్ ఆర్ ద 7 pronouns. ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్. పర్సనల్ ప్రనౌన్స్ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రనౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ పర్సన్. పర్సనల్ ప్రనౌన్స్ అంటే పర్సన్ను, లేకుంటే థింగ్స్ ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రనౌన్స్. వ్యక్తుల, వస్తువుల పేర్లకు బదులుగా ఉపయోగించే ప్రనౌన్స్నే పర్సనల్ ప్రనౌన్స్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం చూద్దామండి. ఐ, వి, యు, హీ, సి, ఇట్, దే. నౌ సర్కిల్ ద పర్సనల్ ప్రనౌన్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. రాంబాబు ఈజ్ ఏ ఫార్మర్. హీ అనేటువంటిది ప్రనౌన్. ఓకే, ఆ ప్రనౌన్లో పర్సనల్ ప్రనౌన్. పర్సనల్ ప్రనౌన్ అంటే మనందరికీ తెలుసు అండి, పర్సన్స్కి సంబంధించింది. కాబట్టి సరిత ఈజ్ ఏ సింగర్. సి. శ్రీను హ్యాస్ ఏ పప్పీ. ఇట్స్. ఐ
తర్వాత ఐ. హరిత ఈజ్ ఏ టీచర్. సి వర్క్స్ ఇన్ ఏ ప్రైమరీ స్కూల్. కాబట్టి సి. ఇవన్నీ కూడా ప్రనౌన్కు ఎగ్జాంపుల్ అవుతుంది. అందులో పర్సనల్ ప్రనౌన్కు ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్. కాబట్టి ఈ రకంగా మనము సెకండ్ యూనిట్కు సంబంధించినటువంటి అన్నీ కూడా క్లియర్ కట్గా నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు థర్డ్ యూనిట్. చూడండి, థర్డ్ యూనిట్కు సంబంధించింది చూసినట్లయితే ద లాయల్ ముంగీస్, విధేయత గల ముంగీస. కాబట్టి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్లోజరీ. ట్రస్ట్, బిలీఫ్ అంటే నమ్మకము. క్రాడిల్ అంటే ఉయ్యాల, ఏ బేబీ బెడ్. గార్డ్, సేవ్. రిటర్న్, కమ్ బ్యాక్, రిటర్న్ తిరిగి రావడము. స్టెయిన్, ఏ కలర్డ్ మార్క్ అంటే గుర్తు. ఇక్కడ వొకాబులరీ అనేటువంటి చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్ డొమెస్టిక్ అండ్ వైల్డ్. డొమెస్టిక్ అంటే మనం ఇంట్లో పెంచుకునేటువంటి యానిమల్స్ కావచ్చు. అదేవిధంగా వైల్డ్ అంటే ఇంట్లో కాకుండా బయట పెరిగేటువంటి యానిమల్స్. ద కౌ ఈస్ డాష్ యానిమల్, డొమెస్టిక్ యానిమల్. ద స్నేక్ ఈస్ డాష్ యానిమల్, వైల్డ్ యానిమల్. అంటే డొమెస్టిక్ అంటే ఇంట్లో మనం పెంచుకునేటువంటివి, వైల్డ్ అంటే బయట దానంతట అవే పెరిగేటువంటివి. జిరాఫ్ ఈజ్ వైల్డ్ యానిమల్. డాగ్ ఈజ్ డొమెస్టిక్ యానిమల్. క్యాట్ ఈస్ డొమెస్టిక్ యానిమల్. ఓకే, ఇప్పుడు డొమెస్టిక్ అంటే ఏంది, వైల్డ్ అంటే ఏందో మనకు ఈజీగా అయితే అర్థమైంది. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూసినట్లయితే పేజ్ నెంబర్ 33 తీయండి. టెక్స్ట్ బుక్లో మనము డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇండికేట్ క్వాలిటీస్ ఆర్ కాల్డ్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. క్వాలిటీస్, లక్షణాలు ఎలా ఉన్నాయో తెలిపేటువంటిదే మనకు అడ్జెక్టివ్స్. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. గుణ విశేషములను, రంగు, రుచి, వాసన, ఆకారం ఇంపార్టెంట్. పేర్కొన్నట్టు ఉపయోగించేటువంటి వాటిని అడ్జెక్టివ్, వాటినే డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటారు. ఏ స్మాల్ బేబీ, బేబీ అనేటువంటిది ఏంది, నౌన్ అండి. ఆ నౌన్ ఎలా ఉందో తెలిపేటువంటిది ఏంది, అడ్జెక్టివ్. కాబట్టి అడ్జెక్టివ్ ఇది స్మాల్. ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ రౌండ్ బాల్. బాల్ అనేటువంటిది నౌను. ఆ బాల్ ఎలా ఉందో చెప్పేటువంటిది రౌండ్ అనేటువంటిది ఏందండి మనకు అడ్జెక్టివ్. ద బాల్ ఈజ్ బ్రౌన్ కలర్. బ్రౌన్ అనేటువంటిది ఏంది ఇక్కడ, అడ్జెక్టివ్. అంటే నౌన్కు ముందు మనకు ఆ నౌన్ గురించి ఇంకా వర్ణించి చెప్పడానికి ఉపయోగపడేటువంటిది అడ్జెక్టివ్ అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి పై వాక్యంలో అండర్లైన్ చేసినవన్నీ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్. డిస్క్రిప్టివ్ అంటే వర్ణించి చెప్పేటువంటి అడ్జెక్టివ్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ అడ్జెక్టివ్స్. సూటబుల్ అడ్జెక్టివ్స్ ఏందనేటువంటిది అడుగుతూ ఉన్నాడు. దేర్ ఈజ్ ఏ డాష్ పప్పీ. కాబట్టి దేర్ ఈజ్ ఏ బ్లూ పప్పియా, రౌండ్ పప్పియా, స్మాల్ పప్పీ అంటే ఇక్కడ సి ఆన్సర్ అవుతుంది. ద లీఫ్ ఈస్ డాష్ ఇన్ కలర్. లీఫ్ అనేటువంటిది ఏ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్. కాబట్టి మన సెకండ్ వన్ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. ద బాక్స్ ఈజ్ ఏ డాష్ ఇన్ షేప్. బాక్స్ ఏ షేప్లో ఉంది, స్క్వేర్ షేప్. కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్. ద ఎలిఫెంట్ ఈజ్ డాష్ ఇన్ సైజ్. సైజ్లో మనం చూసుకున్నట్లయితే స్మాలా, బిగ్గా, బిగ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు ఫోర్త్ వన్ బి ఆన్సర్ అవుతుంది. ద బ్యాగ్ ఈజ్ డాష్ ఇన్ కలర్. కాబట్టి బ్యాగ్ అనేటువంటిది ఏ కలర్లో ఉంది, పింక్ కలర్. సార్ పింక్ ఎందుకు, గ్రీన్ కలర్ రావచ్చు కదా సార్ అంటే ఆ టాపిక్లో మనం చదివినటువంటి దాంట్లో అందులో పింక్ కలరే వాడారు. కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది టెక్స్టువల్ ఆధారంగా చేస్తున్నామండి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఏది పెట్టినా కరెక్టే. కాకపోతే టెక్స్టువల్ ఆధారంగా ఇవి మాత్రమే పెట్టాలి మనము, అది జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ యూనిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోర్త్ యూనిట్. హెల్ప్ మీ ప్లీజ్, దయచేసి సహాయం చేయండి అనేటువంటిది మనకు ఫోర్త్ యూనిట్ అండి. ఇక్కడ గ్లోజరీ. సో ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్. కాబట్టి సో అంటే ఇక్కడ ఏంటంటే విత్తనాలు నాటడం అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఫర్గెట్ మర్చిపోవడం, అనేబుల్ టు రిమెంబర్. నైబర్ ఇరుగు పొరుగు వాళ్ళు. ఏ పర్సన్ హూ లివ్స్ నియర్ అన్ అనేది. తర్వాత క్విక్, స్కిల్ఫుల్ అండ్ ఫాస్ట్. క్విక్ అంటే స్కిల్ఫుల్, ఇక్కడ నైపుణ్యం కలిగినటువంటిది. ట్రిమ్, కట్ క్లోజ్లీ అంటే దాని దగ్గరగా కట్ చేయడం, ట్రిమ్మింగ్ చేయించుకుంటారని చెప్తుంటారు కదా అట్లా. స్టిచ్, డూ నీడిల్ వర్క్. కాబట్టి సూదితోటి చేసేటువంటి పనిని మనము స్టిచ్ అంటాము. మెండ్, రీస్టోర్ బై రీప్లేసింగ్. తర్వాత ఆల్ఫాబెట్, లెటర్స్ యూజ్డ్ టు, ఆల్ఫాబెట్స్ అనేటువంటిది ఉండదు, జాగ్రత్త వహించాలి. నెక్స్ట్ వొకాబులరీ చూసినట్లయితే ఆర్డినల్ నెంబర్స్ ఇంపార్టెంట్. వొకాబులరీలో
ద నెంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్ ఆర్ కాల్డ్ ఆర్డినల్ నెంబర్స్. ఎగ్జాంపుల్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, వీటిని ఆర్డినల్ నెంబర్స్ అంటారు. నేను మీకు ఆర్టికల్స్ చెప్పేటప్పుడు డాక్టర్ ఓహెచ్ సుమన్ TLPICBBG అనేటువంటిది కోడ్ అండి. డైరెక్షన్స్ ముందు దావాడాలి, ఆర్ అంటే రివర్స్ ముందు దావాడాలి, ఓ అంటే ఓషన్స్ ముందు దావాడాలి, హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్ ముందు దావాడాలి, సూపర్లేటివ్ డిగ్రీ ముందు దావాడాలి, సీజన్స్ ముందు దావాడాలి, యు అంటే యూనిక్ థింగ్స్, సన్ మూన్ వాటి ముందు దావాడాలి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అబ్రివేషన్స్ ముందు, ఎన్ అంటే నెంబర్స్, అండ్ ఇక్కడ నెంబర్స్ అంటే ఆర్డినల్ నెంబర్స్ ముందు ఏం ఉపయోగించాలి, దా ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ ద ఫస్ట్, ద సెవెంత్, ఈ రకంగా మనకు దా అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఆర్డినల్ నెంబర్స్కి ముందు, ఆర్డినల్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా మాట్లాడేటువంటిది మనకు ఆర్డినల్ నెంబర్స్ అవుతున్నాయి. నెక్స్ట్ రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద వర్డ్స్. మిస్సింగ్ లెటర్స్ ఏది, ఇక్కడ KNOW, ఎన్ అనేటువంటిది మిస్ చేశారు కాబట్టి ఇక్కడ ఎన్ అనేటువంటిది పెట్టాం. బ్యూటిఫుల్ అంటే స్పెల్లింగ్స్ అంటే బిజీ, క్లాత్స్, తర్వాత కాబ్లర్, తర్వాత ట్రిమ్మింగ్, టాయిలర్, సిస్టర్, తర్వాత సిట్టింగ్. ఓకే, మిస్సింగ్ లెటర్స్ అనేటువంటిది ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి అక్కడ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చారు, మిస్సింగ్ లెటర్స్ కింద అవి రాసుకోవచ్చు అండి. తర్వాత ఉండేటువంటిది గ్రామర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 46 అండి. ఎంత పేజ్ నెంబరు 46. ప్రిపోజిషన్స్, వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు బిఫోర్ నౌన్స్, pronouns to indicate the relation between the noun and pronoun and remaining words are the same sentence. ఒక వాక్యంలో ఉపయోగించబడిన నౌన్స్ లేదా ప్రొనౌన్స్కి ముందు ఉపయోగించబడి అదే వాక్యంలోని మిగిలిన పదాలతో నౌన్ లేదా ప్రొనౌన్కి సంబంధమును పేర్కొనే పదములను ప్రిపోజిషన్స్ అంటాము. ప్రిపోజిషన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రిపోజిషన్స్లో ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్లయితే దేర్ ఇస్ ఎ బాల్ ఇన్ ద బాక్స్. ఇక్కడ ఇన్ ద బాక్స్, ఇది బాక్స్ అనుకుంటే, ఇది ఒక బాక్స్ అనుకుంటే ఇందులో ఏముందంట, బాల్ ఉందంట. ఏముందంట, బాల్ ఇన్ ద బాక్స్. ద బాక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఈ బాక్స్ దేనిపైన ఉంది, టేబుల్ పైన ఉంది. దేనిపైన ఉందండి, టేబుల్ పైన ఉంది. ఓకే, నెక్స్ట్ ద టేబుల్ ఈజ్ అండర్ ద కప్బోర్డ్. కాబట్టి ఈ టేబుల్ దేని కింద ఉంది, అండర్ ద కప్బోర్డ్. ఆ కప్బోర్డ్ కింద టేబుల్ అనేటువంటిది ఉంది. ద ర్యాబిట్ వాజ్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ అంటే ర్యాబిట్ మనకు అవి గ్రేజింగ్ అంటే అది గడ్డి తింటుంది. ఇక్కడ ఫీల్డ్, ఆ యొక్క పొలాలలో, ఇన్ ద ఫీల్డ్. తర్వాత ద ర్యాబిట్ సాట్ ఆన్ ద వాల్. కాబట్టి ర్యాబిట్ దేనిపైన కూర్చున్నది, వాల్ పైన కూర్చున్నది. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. ట్రీ కింద కూర్చున్నది. ఇన్ అంటే లోపల, ఆన్ అంటే పైన, అండర్ అంటే క్రింద. కాబట్టి ఈ మూడు మనకి ఇక్కడ పరిచయం చేసిండు. చూడండి ఒకసారి. ఇన్ అంటే లోపల అండి. ఇన్ అంటే సర్కిల్ అనుకుంటే ఇన్ అంటే లోపల, తర్వాత ఆన్ అంటే పైన. అంటే ఇక్కడ మనము ఈ బాక్స్లో ఆన్ అంటే ఇట్లా తగులుతూ ఉంటే పైన అంటామండి. అండర్ అంటే వీటి కింద కూడా ఉండేటువంటి దానికి అండర్ అంటాము. ఇది ఏమంటామండి, ఆన్ అంటాము. ఓకే, దిస్ ఈస్ ప్రిపోజిషన్స్ ఇక్కడ మనకు కొద్దిగా ఇంట్రొడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద గివెన్ ప్యాసేజ్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్స్. కరెక్ట్ ప్రిపోజిషన్స్ రాయండి అని చెప్తున్నాడు. దేర్ వాస్ టూ బిగ్ ట్రీస్, ఏ ఫారెస్ట్. దేర్ వాస్ ఏ టూ బిగ్ ట్రీస్. ఇందులో ఉన్నాయి ఆ బిగ్ ట్రీస్, ఫారెస్ట్లో ఉన్నాయి. కాబట్టి ఇన్ ఏ ఫారెస్ట్. వన్ డే, ఒకరోజు, ఏ టైగర్ సాట్. టైగర్ కూర్చున్నది. డాష్ ట్రీ. టైగర్ దేనిపైన కూర్చుంటుంది, చెట్టు పైన కూర్చుంటుందా, చెట్టు అండర్ కింద. కాబట్టి అండర్ ఏ ట్రీ. ఇట్ సా ఏ మంకీ డాష్ ద ట్రీ, ఆన్ ద ట్రీ. కాబట్టి మంకీ దేనిపైన ఉన్నది, చెట్టు పైన ఉన్నది. ద టైగర్ వెయిటెడ్ ఎ లాంగ్ టైమ్ ద ట్రీ. కాబట్టి లాంగ్ టైమ్ ద ట్రీ అనేటువంటిది చెప్తుంది. ఏమవుతుంది, అండర్ ద ట్రీ. టైగర్ ఏడ ఉంది, చెట్టు కిందనే ఉంది. బట్ మంకీ స్టిల్ సాట్ డాష్ ద ట్రీ. కానీ మంకీ దేనిపైన కూర్చున్నది, ఆన్ ద ట్రీ, పైనే కూర్చున్నది. ద టైగర్ ఫౌండ్ ఏ కేవ్. కాబట్టి టైగర్ ఫైనల్గా ఒక గుహను ఐడెంటిఫై చేసింది, ఇన్ ద ఫారెస్ట్. కాబట్టి ఇన్ ద ఫారెస్ట్. ఇక్కడ మనము ఇన్ అంటే లోపల, అండర్ అంటే క్రింద, ఆన్ అంటే పైన. వీటికి సంబంధించినటువంటి సూటబుల్ ప్రిపోజిషన్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 63 తీయండి. అక్కడ కూడా ఉంటుందండి ఇది అంతా. ఓకే, వన్ డే అవర్ టీచర్ వాస్ ఇన్ ద క్లాస్
అండరా, ఇన్నా, బిలోనా. ఇన్ ద క్లాస్ టీచరు క్లాస్ లోపల ఉంది అని చెప్పే సందర్భాల్లో ఇన్ ద క్లాస్ వాడతామండి. షీ రోట్ ఏ రైమ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్ పైన ఆమె ఏం రాసింది? రైమ్ రాసింది. కాబట్టి పైన అని చెప్పే సందర్భాల్లో ఆన్ రాస్తాం ఇక్కడ. నెక్స్ట్ షీ ఆస్క్డ్ ద స్టూడెంట్ టు నోట్ ఇట్ డాష్ దేర్ బుక్స్. ఓకే, ఇన్ దేర్ బుక్స్. ఇన్ లోపల. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాస్ హైడింగ్ అండర్ ద బెంచ్. బెంచ్ కింద, క్రింద అని చెప్పే సందర్భాల్లో అండర్ వాడతామండి. ఎవరి స్టూడెంట్ డాష్ ద క్లాస్ వాస్ సిట్టింగ్ ఎక్సెప్ట్ హిమ్ ఇన్ ద క్లాస్. ఇన్ ఇక్కడ ఏమొస్తుందండి? ఇన్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ 4th యూనిట్. కాబట్టి ఇవన్నీ కూడా 4th యూనిట్ దాకా మనం అయితే క్లియర్ కట్గా మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోకు సేమ్ మరో కంటిన్యూయేషన్ వీడియో అనేటువంటిది తర్వాత 5th, 6th, 7th, 8th యూనిట్ వరకు మీకు కావాలంటే తప్పకుండా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. తప్పకుండా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది. తప్పకుండా 100% మీ అందరికి కూడా టెక్స్ట్ బుక్ గ్రామర్ కావాలంటే కామెంట్ చేయండి. మీ కామెంట్ను బట్టి మరో వీడియో అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.